ఇక్కడ మనం ప్రోటీన్ స్టాక్ కొన్నాం కదా, అయితే ఈరోజు కార్బోహైడ్రేట్స్ అండ్ అయితే మనది పింక్ అండ్ వైట్ రెండు ఉన్నాయన్నమాట స్వీట్ పొటాటోలో. వెళ్తూ దారిలో ట్రోఫీ కనిపించింది అనమాట. ట్రోఫీ చూడండి ఎంత ఎంత చిన్నగా ఉంటుంది. చాలా ఆల్రెడీ చూసుంటారు వీడియో, లాస్ట్ టైం పెట్టాను నేను మార్కెట్. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే లాస్ట్ ఈ బనానా అండ్ డేట్ తినేస్తే మన సరి అయిపోయినట్టు అనమాట. ఏం చూడకుండా ఏంటి అనుకుంటున్నారా? అయితే నేను ఆల్రెడీ మీల్ చేసి తీసి పెట్టా, నెక్స్ట్ అదే వస్తుంది అనమాట. అది ముందు తీసి పెట్టేసి ఇలాగ ఇంట్రొడక్షన్ ఇచ్చాను బనానాతో డేట్తో. అయితే యాజ్ యూజువల్ సేమ్ మీల్ అనమాట. ఈ మన మీల్లో చేంజింగ్ అనేది అయితే ఉండదు. ఈ మంత్ మొత్తం ఇలాగే ఉంటుంది. చికెన్, 3 ఓల్డ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ రైస్ ఏమొచ్చి ఇది కొద్దిగా దాల్ ఉంటే దాల్తో, లేకపోతే ఏదో కర్రీతో రైస్ ఇది అయిపోద్ది. మిగతా రైస్ ఏమొచ్చి కొద్దిగా పెరుగుతో అనమాట. అండ్ ఇది కూడా కంపల్సరీ ఉంటుంది. ఇది 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 ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సింది. ఇందులో ఈ కర్రీలో చేంజ్ వస్తే అంతే. ఇది మన మెయిల్ అనమాట. ఉండండి, లైటింగ్ వస్తుంది ఫేస్ మీద ఒకేసారి. ప్రస్తుతానికి అయితే చీకటిగా ఉంది, లైట్ ముందుకు వస్తే అదనమాట. లాగ్ లేకుండా డైరెక్ట్గా ఎక్కడికి మస్జిద్కి వెళ్తున్నాను నమాజ్ చదువుకొని. లేచా, బ్రష్ గిస్ చేసుకున్నా, సైరీ కూడా చేసుకున్నా, అయిపోయింది. ఇంకా 5 మినిట్స్లో మన నమాజ్ టైం మాట. 5:35 అవుతుంది. 5:40కి నమాజ్ బయలుదేరిపోయా మస్జిద్కి. నమాజ్ చదువుకొని వచ్చి యాజ్ యూజువల్ డైలీ రొటీన్ నిన్నటి బ్లాగ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసి రెస్ట్ తీసి ఒక 2 అవర్స్ బయలుదేరడమే జిమ్కి. ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేద్దాం, బ్యాక్ అండ్ ట్రైసెప్స్. ఓకే, కలుద్దాం. అయితే డైరెక్ట్గా మ్యాక్సిమం జిమ్లో కలవడానికి ట్రై చేస్తా. ఒకవేళ మధ్యలో తీయాల్సి ఉంటే మొబైల్ తీసి మాట్లాడదాం. ఉంటా. అయితే మస్జిద్ నుంచి వచ్చేసాను నమాజ్ చదువుకొని మన మేడపైకి ఎక్కేసాను అనమాట. ఎందుకు ఎక్కానంటే మన వీడియో అప్లోడ్ చేయాలి కదా మరి, బ్లాగ్ నిన్నటిది, అందుకోసం. అదే అప్పారం. డన్. అయితే జిమ్కి చేరుకున్నా. ఎగ్జాక్ట్గా 11 అవుతుంది టైం. షూస్ వేసుకుంటున్నాను అనమాట, చూపించాలి కదా, అందుకోసం. ఏదో ఒకటి మన వీడియోలు అంతా పెరగడానికి ఏదేదో ఏదంటారు దాన్ని ట్రై చేస్తున్నాను అనమాట. అది ఇంకేం కాదు, ఏదో విధంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నమాట నా బ్లాగ్స్. అందుకోసం ప్రతిదీ నేను పెడుతూ ఉంటా. చూద్దాం ఈరోజు ఏం వర్కౌట్స్. బ్యాక్ అని అనుకున్నాను కానీ చూద్దాం ఆకాశన ఏం చేస్తాడు. ఆల్రెడీ 20 మినిట్స్ బిఫోర్ కాల్ చేశాడు ఆకాశన, లిఫ్ట్ చేయలేదు కాల్. ఎందుకంటే నేను డైలీ బ్లూటూత్ పెట్టుకుని వచ్చాను, పెట్టుకోలేదు ఛార్జింగ్ లేదు. బ్లూటూత్ మొబైల్ నార్మల్గా జాబ్లో పెట్టడం వల్ల తెలియలేకపోయింది నాకు, అందుకోసం. ఓకే, అయితే ఉన్నాం మరి. డన్. అయితే జిమ్కి వచ్చేసాం. వర్కౌట్ కూడా ఫినిష్ చేస్తాను అనమాట. బ్యాక్ది ఒక 2 వేరియేషన్ చేసా, ట్రైసెప్లో ఏమొచ్చి ఒక 2 వేరియేషన్ చేసా. ఇంకా లేట్ చేయకుండా చూసేయండి, చూపించేస్తాను అది కూడా ఏం చేశానని. అది డన్. అయితే మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా బయలుదేరపడమే. టైం 1 అవుతుంది.
నమాజ్ చదువుకొని బయలుదేరాలి. డైరెక్ట్గా బయలుదేరినా సరే మనం నమాజ్ టైంకి అందుకోలేము మా ఇంటికి. అందుకోసం ఇక్కడ ఎంబీపీలోనే నమాజ్ చదువుకొని దాని తర్వాత చూద్దాం, రెస్ట్ చేద్దాం కొంచెం ఆకాశానికి, లేకపోతే నమాజ్ చదువుకొని బయలుదేరదామని డిసైడ్ అయ్యి చూద్దాం అప్పుడు. ఓకేనా? రిటర్న్ బ్యాక్ టు హోమ్. టైం 2:05 PM అవుతుంది. అయితే జిమ్ నుంచి బయలుదేరి ఆకాశాన్ని ఇంటికి వెళ్ళి ఇలాగ కొంచెం కూర్చొని మాట్లాడేటప్పటికి నమాజ్ టైం అయిపోయింది. 1:30 అయిపోయింది అనమాట. అయితే ఇంట్లోనే నమాజ్ ఫినిష్ చేస్తాను. మస్జిద్కి వెళ్ళినా సరే అలాగా మనకి చదవడానికి ఛాన్సెస్ లేదు, అప్పటికే నమాజ్ ఫినిష్ అయిపోద్ది. అందువల్ల ఆకాశాన్ని ఇంట్లోనే నమాజ్ చదువుకున్నా. ఇంకా బయలుదేరిపోయి అనమాట. 2:05 అవుతుంది. మేబీ 3 కల్లా లేదా 2:50 కల్లా ఉండొచ్చు ఇంటి దగ్గర మనం ఇన్షాల్లా. ఇంటికి వెళ్ళి రెస్ట్ చేద్దాం. మరి వర్కౌట్ ఏమొచ్చి చూసారుగా ఇలా చేస్తాం. మార్నింగ్ వచ్చి చేసేయడం వల్ల ఈవినింగ్ మనకి పని తగ్గిపోతుంది. లేకపోతే నైట్ నాకు డబుల్ పని అయిపోయేది. నైట్ నమాజ్ చదువుకొని వచ్చి లాస్ట్ మీల్ కంప్లీట్ చేసి మళ్ళీ వాకింగ్కి వెళ్ళి వాకింగ్ నుంచి వచ్చి మళ్ళీ వర్కౌట్ చేయాలంటే ప్రెజర్ ఎక్కువ కనిపించేది నాకు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ వచ్చి వర్కౌట్ చేసడం వల్ల అంత ప్రెజర్ ఏం తెలియట్లేదు మనకి. ఒక డౌట్ రావచ్చు, ఫాస్టింగ్ ఉంటూ ఎలా ఉన్నాం వర్కౌట్ అంటే. ఫాస్టింగ్ ఉంటే ఎంటీ స్టమక్లో అయితే చేయవు కదా. మార్నింగ్ అలాగా లేచి 4:30కి సైరీ చేసుకుంటాం కాబట్టి మినిమం ఎనర్జీ అనేది ఉంటుంది మనకి. ఆ ఎనర్జీ వచ్చి కొద్దిగా ఎనర్జీతో మరి చేయాలి కాబట్టి తప్పదు. మనకి వేరే పని కూడా లేదా, వేరే పని కూడా చేయాలి, వెళ్ళని జిమ్ చేసుకుని రెస్ట్ ఉంటారు. అలాగా నాకు సాగిపోతుంది. ఒకవేళ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి టైం ఉండదో, మార్నింగ్ టైం అలాగా వాళ్ళు నైట్ ప్రిపేర్ చేస్తేనే బెస్ట్ అన్నమాట. రవినమాజ్ అయిపోయిన తర్వాత వెళ్తూ దారిలో ట్రోఫీ కనిపించింది అనమాట. ట్రోఫీ చూడండి ఎంత చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది ట్రోఫీ. డన్. అయితే జాగ్రత్తగా ఇంటికి వచ్చా. ఇంటికి వస్తూ టైం 3 PM అయ్యింది. యాక్చువల్లీ 2:50కి వచ్చాల్సింది. 3 PM ఎందుకు అయిందంటే వస్తూ దారిలో శ్రీనగర్ దగ్గర మన మా ఫ్రెండ్ కూడా కనిపించాడు అనమాట. అది పని మీద బయటికి వెళ్ళిండు. అలా మాట్లాడాం. అందువల్ల అక్కడ కొద్దిగా 5 to 10 minutes అక్కడ లాగిస్తుంది టైం. లేకపోతే 2:50కే వచ్చేవాళ్ళం. అదైతే మరి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందాం. ఈవినింగ్ నమాజ్కి వెళ్దాం. 4:30కి లేచి మళ్ళీ ఇలా నడుస్తుంది మనది. ఏంది రంజాన్ నెల ఫాస్టింగ్ ఉంటూ వర్కౌట్ చేస్తూ డైలీ అప్ డౌన్ చేస్తూ హార్డ్ వర్క్. చూడాలి దీని సక్సెస్ ఎలా ఉంటుంది అనేది. చూద్దుగానే మీరు కూడా ఇన్షాల్లా. అల్హమ్దులిల్లా. అయితే టైం 4:30 అయిపోయింది. 5 అవుతుంది అనమాట. జస్ట్ నమాజ్ చదువుకొని వచ్చాయి. అదే మనం ప్రోటీన్ స్టాక్ కొన్నాం కదా. అయితే ఈరోజు కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ స్టాక్ కొనడానికి వెళ్తున్నా మార్కెట్కి. ఊరు పక్కనే అవుతుంటుంది మార్కెట్. థర్స్డే గురువారం అవుతుంటుంది అనమాట. లాస్ట్ గురువారం తీసుకొని వచ్చా క్యారెట్, కీరా అండ్ స్వీట్ పొటాటో. అయిపోయినట్టు వచ్చిందనమాట. ఇంకా 1 2 days వస్తే మళ్ళీ కష్టం తర్వాత ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇప్పుడే ఎర్లీగా మళ్ళీ 2 days ముందుగానే మళ్ళీ రాస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా కొనేసి వెళ్ళి మళ్ళీ మనది ఫాస్టింగ్కి కావాల్సిన ఏంది డైట్ రెడీ చేసుకోవాలి మళ్ళీ. అన్నగారు వేసాడు 2 kg. రెండు అవ్వలేదా? నెక్స్ట్ టైం వచ్చి కీరా. ఎవరండి క్యారెట్ కీర అయితే తీసుకున్నాం. స్వీట్ పొటాటో తీసుకోవాలి ఇప్పుడు. మనది స్వీట్ పొటాటో కూడా వచ్చాం అనమాట. కార్బోహైడ్రేట్స్. ఇందాక ఫైబర్ తీసుకున్నాం, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. అయితే మనది పింక్ అండ్ వైట్ 2 ఉన్నాయన్నమాట స్వీట్ పొటాటోలో. 2 వేస్తాం. చూద్దాం ఇది కూడా స్వీట్గా ఉంటుందా ఉండదా. వైట్ది ముందు ఎక్కువగా వైట్గానే ఉండేది, దాని తర్వాత రెడ్ రావడం మొదలైంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత, రోజులు కాదు కొన్ని సంవత్సరాల తర్వాత చూసాను మళ్ళీ వైట్ది నేను స్వీట్ పొటాటోలో. చూద్దాం అంత వచ్చింది. బ్యాగ్లో వేసాను.
ఆల్రెడీ చూసుంటారు వీడియో, లాస్ట్ టైం పెట్టాను నేను. మార్కెట్ సింపుల్ సింపుల్ అని చెప్పలేము, ఓకే పర్లేదు, మనకి కావాల్సింది ప్రతిదీ దొరుకుద్ది అనమాట. మ్యాక్సిమం అన్నీ దొరుకుద్ది, పర్లేదు. మరి చిన్న మార్కెట్ కాదు, మరి అలా పెద్దగానే కాదు. ప్రైజెస్ కూడా ఓకే, నో ప్రాబ్లం, రీజనబుల్లే, తీసుకోవచ్చు. అయితే అల్హమ్దులిల్లా మన మార్కెట్ కూడా ఫినిష్ అయిపోయింది. స్వీట్ పొటాటో ఏమొచ్చి లాస్ట్ టైం కిలో 50 రూపీస్ చెప్పారు. 50 రూపీస్ చెప్తే నేను 2 కిలోస్ 80కి అడిగా, 80కి ఇచ్చారు అనమాట. కిలో దగ్గర 10 రూపీస్ తగ్గించారు. కిలో 40 రూపీస్ చెప్పిన 80 రూపీస్ ఇచ్చారు. ఈసారి వెళ్ళి అడిగితే వాళ్ళు డైరెక్ట్ కిలోనే 40 అన్నారు అనమాట. 2 కిలోలు కావాలంటే 80 రూపీస్ అన్నారు. నేను చెప్పా 70 రూపీస్ ఇస్తాను అన్నా. నేను ఇంకా 5 రూపీస్, వాళ్ళు మనకి షాప్ కీపర్స్ ఎంతైతే చెప్తారో దాని మీద ఒక 5 రూపీస్ 10 రూపీస్ తగ్గించి అడగాలి. వాళ్ళు చెప్పారంటే మ్యాక్సిమం వాళ్ళు ప్రాఫిటే చెప్తారు, ఎక్కువ చెప్తారు. ఇంకా అందుకోసం నేను ఏంటంటే ఇంకా 5 రూపీస్ తగ్గించి 2 కేజీస్ 70కి అడిగాను. ఫస్ట్ ఇవ్వరు అన్నారా, ఓకే మీ ఇష్టం చెప్పి అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని కదిలితే మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకో బాబు బోనీ బేరం నువ్వు అని చెప్పారు. తీసుకున్నా అక్కడ 10 రూపీస్. అండ్ క్యారెట్ కిరా యాజ్ యూజువల్ సేమ్ అనమాట. లాస్ట్ టైం ఎలా అయితే తీసుకున్నావు అదే రేట్కి ఇచ్చాడు. క్యారెట్ ఏమొచ్చి కిలో 60 రూపీస్ అన్నాడు, కీరా కిలో 60 అన్నాడు. అదే లాస్ట్ టైం నేను అయితే 100కి ఇస్తానని చెప్పాడు 2 కిలోస్ క్యారెట్. 90కి అడిగా, 45 రూపీస్ చెప్పిన అదే రేట్ని ఇచ్చాడు క్యారెట్. అండ్ కుకుంబర్ ఏమొచ్చి కిలో 40 రూపీస్ చెప్పిన తీసుకున్నా 80 రూపీస్. అందులో ఏం తేడా లేదు. లాస్ట్ ఇయర్ అంటున్నాను, లాస్ట్ టైం లాగే సేమ్ రేట్. స్వీట్ పొటాటో దగ్గర ఒక 10 రూపీస్ తగ్గింది. ఎక్స్ట్రా సామాన్లు ఏమి లేవు. అది ఎక్స్ట్రా అంటే బనానాస్ని అండ్ అది కొత్తిమీర అంటారు కదా, ధనియా పత్తా, అది తీసుకున్నాను. పైన కనిపిస్తుంది కొత్తిమీర, దాని కిందనే బనానాస్ ఉన్నాయన్నమాట. ఈ 2 ఎక్స్ట్రా లాస్ట్ టైం తీసుకోలేదు. లాస్ట్ టైం మా పిన్ని పంపించింది అక్కేపాలెం నుంచి. ఈసారి అది అయిపోయింది, అందుకే ఈసారి మేమే తీసుకున్నాం అనమాట. ఓకే, అయితే ఇంటికి వచ్చేసా. మనది మీల్ కూడా రెడీ చేస్తాను అనమాట, చూసి. ఇదేమొచ్చి మస్క్ మిలాన్, యాపిల్, పపాయ, క్యారెట్, వాటర్ మిలాన్, కీరా, కుకుంబర్, ఆరెంజ్, చీకు, సపోటా అది, అండ్ స్వీట్ పొటాటో, బాయిల్డ్ ఎగ్స్, డేట్స్, బాయిల్స్ అన్న. ఇది మన కేటగిరీ కాకుండా ఇది ఇంకో కేటగిరీ. ఇది బజ్జీలు, గారీలు, సమోసాలు, పకోడీలు అండ్ షర్బత్, మిక్స్చర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనకు సంబంధం లేదు, అందుకే 2 వేరే దూరంగా పెట్టాను. ఆ వాటర్లో అది, ఈ వాటర్లో ఇది. మనకు కూడా తినాలనిపిస్తుంది కానీ తిన్ను. డన్. అయితే మనది ఇఫ్తార్ కూడా ఫినిష్ అయిపోయింది యాజ్ యూజువల్. ఇఫ్తార్ తర్వాత ఇలాగ రోడ్డు మీద మాట్లాడుకుంటూ వస్తానంటే ఇంకా తెలిసిపోద్ది మీకు నమాజ్ కానీ. అలవాటు అయిపోయి ఉంటాయి నా డైలీ బ్లాగ్స్. నెక్స్ట్ ఏంటి, ఏ అవ్వబోతుంది, ఏం చేస్తానంటే, ఎందుకంటే డైలీ రొటీన్ ఒకటే ఉంటుంది మనది, అందుకోసం చెప్పనవసరం కూడా లేదు. ఓకే, అయితే మరి మస్జిద్కి వెళ్ళి నమాజ్ తీసుకొని వచ్చి కొంతసేపు కూర్చొని మ్యాచ్ చూద్దాం, ఇండియా అండ్ మన జింబాబ్వేతో. ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ అయింది, అది ఏమైందో తెలియదు, చూడలేదు. మరి ఇంకా ఇందులో బిజీలో ఉండకపోవడం వల్ల చూద్దాం, మరి అన్నీ ఫాలో అవ్వాలా మరి. అయితే మస్జిద్ నుంచి బ్యాక్ టు హోమ్ మస్జిద్ నుంచి బ్యాక్ టు హోమ్ వచ్చాం అనమాట. అయితే ఎప్పుడు వచ్చాము, నేను ఇందాకలా 6:30కి వచ్చేసాను. నమాజ్ అది చదువుకొని వచ్చి మనది ఏదైతే మిగిలిందో అది తినేసి మళ్ళీ కొంతసేపు అలాగా మన ఇండియా జింబాబ్వే మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ చూసా, 50+ కొట్టారు, సూపర్. సెమీఫైనల్ అయితే ఇంకా ఖాయం. ఇది గెలిచి ఇంకా వెస్టిండీస్తో ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో మ్యాచ్ చూస్తూ మళ్ళీ మనది లాస్ట్ 8 o'clock అజాన్ ఇస్తారు కదా, 8:30కి నమాజ్, దానికి కూడా వెళ్ళి వచ్చేసా. మళ్ళీ నమాజ్ చదువుకో అలా మాట్లాడుతూ ఫ్రెండ్స్తో ఉండిపోతే టైం వచ్చి 10 అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మన లాస్ట్ మీల్ ఫినిష్ చేసి వాకింగ్లో మాట్లాడదాం. మీల్ చూపిస్తా. ఏదంటే మీరు మీల్ అనగానే నైట్ అయితే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. మీరు ఏదైతే గెస్ట్ చేస్తున్నారో అదే, ఎవరైతే డైలీ చూస్తున్నారో వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది, చెప్పనవసరం లేదు. అయినా సరే చూపిస్తాను నేను. మళ్ళీ రైస్ అండ్ పప్పు అనమాట, దాల్, దాంతోపాటు చికెన్, ఎగ్ ఆమ్లెట్, క్యారెట్ కీరా.
ఇది మన నైట్ మీల్ డన్. అయితే మనం వాకింగ్కి బయలుదేరాం. మన మీల్ కంప్లీట్ చేసుకొని కొద్దిగా రైస్, చికెన్ పీసెస్, దాంతో ఎగ్ అండ్ మన ఫైబర్ క్యారెట్ కీరా యాజ్ యూజువల్. మీకు చిరాకు రావచ్చు, ఏంటి పెట్టింది డైలీ పెడుతున్నాడు అన్న వీడియో, అదే రైస్, అదే చికెన్ కర్రీ, అదే ఆమ్లెట్, అదే క్యారెట్ కీరా అని. మరి అలాగే ఉంటుంది మరి డిసిప్లిన్ అంటే. ఒక డీసెంట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలి, బెల్లీ ఫ్యాట్ రాకూడదు. లైటింగ్ లేదు అడ్జస్ట్ అయిపోండి, ముందు నుంచి వెహికల్ వస్తే తప్ప మన ఫేస్ కనిపించదు. మరి అదనమాట. కిందన పొత్తి కట్టు, ఇక్కడ బెల్లీ ఫ్యాట్ రాకూడదు, ఫిజిక్ బాగుండాలి, మజిల్ గ్రోత్ బాగుండాలి, నీట్గా కనిపించాలంటే ఫుడ్ అలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేయాలన్నమాట. అది అందదా. నోటికి ఏదైతే మంచిగా ఉంటుందో టేస్ట్ తినడానికి, అది మన శరీరానికి విషం అన్నమాట. మన నోటికి తినడానికి ఏదైతే విషంలో అనిపిస్తుందో, చేదుగా అనిపిస్తుందో, చప్పగా అనిపిస్తుందో, అది మన శరీరానికి అమృతం అన్నమాట. అర్థమైందా లాజిక్? అది ఇప్పుడు ఈ డైలీ తినవచ్చు మనం, ఫాస్టింగ్ కాబట్టి ఈవినింగ్ ఈ సమోసాలు, పానీపూరీలు, హాట్ చాట్లు, ఫాస్ట్ ఫుడ్లు, లేకపోతే స్వీట్స్ ఇవన్నీ తెచ్చుకొని తినవచ్చు. నోటికి చాలా బాగుంటుంది, కానీ శరీరానికి ఏంటది విషం అన్నమాట. ఇప్పుడు ఈ బాయిల్డ్ చనా ఇవి కూడా సూపర్, ఫస్ట్ క్లాస్. ఫ్రూట్స్, బాయిల్డ్ చనా ఇది కూడా నేను విషం అని చెప్పిన విధంగా. కానీ డైలీ తింటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటే ఫుడ్ నోరు కొట్టేస్తుంది, అయినా సరే తినాలన్నమాట. అప్పుడే మనకు బాడీ అనేది మెయింటైన్ అవుతుంది. దాని రిజల్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 1 month 2 month అయ్యాక మిర్రర్ ముందు నించొని నువ్వు చూసుకుంటావు కదా నీ ఫిజిక్. ఇప్పుడు అమ్మ చాలేరా బాబు, కష్టపడినందుకు ఎన్ని రోజులు మంచి ఫిజిక్ వచ్చింది అనిపిస్తుంది. అది కాకుండా నీ ఫ్రెండ్స్ నీ సర్కిల్ అడుగుతుంటారు, అరే భలే చేంజ్ అయ్యేవరా, నీ బాడీ బాగుంది, మస్తుగా మెయింటైన్ చేసావు, ఎలాగో మాకు కూడా చెప్పరా ఏం తినాలి ఏంటని అడుగుతారు కదా. అప్పుడు నువ్వు కష్టపడిన దానికి ఏంటనే అది కూడా నీకు తెలుస్తుంది అనమాట. అంతవరకు ఎవరికి తెలియదు నువ్వు కష్టపడుతుంది. నాదైతే చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది, మీకు కూడా చిరాకు పుట్టేస్తుంది. కానీ చేసినంత వరకు దాని వాల్యూ తెలియదు అనమాట ఎవరికి. దాని వాల్యూ ఏంటో నాకే తెలుసు, నేను చేస్తున్నాను కాబట్టి. అది మ్యాటర్ ఈరోజుది. యాజ్ యూజువల్ అరే ఫ్రైడే కాబట్టి ఏముంటుంది, ఫ్రైడే అయినా సరే అదే ఉంటుంది, ఇంకేముంటుంది. మస్జిద్కి కొద్దిగా ఎర్లీగా వెళ్ళాలి. ఫ్రైడే రోజున కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట నమాజ్ చదవడానికి, తెలుసు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఎనీ డౌట్స్ కామెంట్. కొత్త వాళ్ళు అయితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అనమాట. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. అది కరెక్ట్ టైంకి లైటింగ్ వచ్చింది, ఆటో వెళ్తుంది ముందు నుంచి. ఉంటా మరి.